ఎవరో మెసేజ్ చేశారా? ఎవరో మెసేజ్? ఇంకెవరు బా మీ చెల్లి? ఏంటి నాకు చెప్పనే లేదు. అంటే బా అది నీకు లవ్ చేసే వాళ్ళు ఎంత ఇష్టం ఉండదు కదా, అందులో నేను లవ్ చేస్తానంటే నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావు అని చెప్పలేదు బా నీకు. దూరం అయిపోతాను కాదురా, ఈ విషయం దృక్పథ దాచాలనుకున్నావో అప్పుడే నేను దూరం పెడేస్తాం. నీకు అనిపించిన పట్టుకుండా చేతనారా? మీ వాడు నువ్వు తెలుసుకున్న పట్టుకోకుండా కోపం వెళ్ళిపోతున్నాడు. అదేంటారా, వాడికి నాకు అన్ని విషయాల్లో సెట్ అవుతుంది కానీ లవ్ మ్యాటర్ వచ్చేసరికి ఇద్దరికి అసలు పడట్లేదురా. మీ ఇద్దరికి లవ్ మ్యాటర్ ఏం ప్రాబ్లం వచ్చిందా? అంటే అది వాడికి తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. ఆ మ్యాటర్ తెలిసి వాడు సీరియస్ గా వెళ్ళిపోతున్నాడు. మరి వాడికి ఇష్టం లేకపోతే అమ్మాయిని వదిలేచ్చు కదరా? చెల్లా ఉన్నావు నువ్వు, వాడి కోసం నేను లవ్ వదిలేసుకుని పెట్టి. వాడు నీ కోసం చాలా వదిలేసుకున్నావు, నువ్వు ఆ మాత్రం వదులుకోలేవా? వదులుకునే టైం వస్తే వాడిని వదులుకుంటాను కానీ లవ్ వదులుకుంటారు. అయితే నువ్వు ఫ్రెండ్షిప్ ఇచ్చి వ్యాలీజ్ అనమాట. నువ్వు వాడి కోసం నువ్వు కూడా వదులుకోలేకపోతావు. నీ కోసం జాబ్ వదిలేసుకోవడం తెలుసా? ఏంట్రా నువ్వు అనేది? ఆ రోజు ఏంటంటే వచ్చిందిరా, నేను చూసాను రా. కూడా ఎలా ఉన్నావంటరా? నా జాబ్ లేదురా. ఏంట్రా ఎందుకు ఇష్టం లేదు నీకు? ఏంట్రా జాబ్ వచ్చింది కదా, పట్టేరా? ఇస్తలేవా? ఎప్పుడా? ఇస్తాను. వాడి గురించి వదిలే కానీ నీకు ఎందుకు ఇష్టం లేదు చెప్పు. నాకు జాబ్ ఇష్టలేదురా, ఎందుకంటే నేను జాబ్ పెడితే మా ఫ్రెండ్ కూడా ఒంటరిగా మిగిలిపోతాడు. ఇప్పటికే జాబ్ కూడా చాలా సార్లు ఫీల్ అయిపోయాడు. వాడికి ఏదో జాబ్ చూసి నేను నెక్స్ట్ జాబ్ లో జాయిన్ అవుతాను. వాడి కోసం నీ జాబ్ వదులుకోవడం? వాడి కోసం జాబ్ ఎట్రా ఏదో అనుకున్నా, ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు. బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటే సరిపోదు, వాడు కూడా అనుకో. వాడు అనుకోకూడదురా, నేను అడగాలి కానీ నా కోసం ఏదైనా వదిలేసుకుంటాడు వాడు. ఇప్పుడు చెప్పరా, వాడు నీ కోసం వాడి లైఫ్ నే వదిలేసుకున్నాడు, నువ్వు నీ ప్రేమను కూడా వదులుకోవడం. అయినా ఇప్పుడు ఎక్కడ అమ్మాయి సిన్సియర్గా ఉన్నారు లేరా, అందరూ ఫేకే. అలాంటి ఫేక్ అమ్మాయి గురించి ఈ ట్రూ ఫ్రెండ్షిప్ ని వదిలేసుకుందాం అనుకుంటున్నాను. సరే చెప్పడం చెప్పారు. సారీ రా, నేను నీకు విషయం చెప్పడానికి ఫీల్ అవుతున్నావా? లేదురా, నువ్వు ఎక్కడ మోసపోతావని నేను బాధపడుతున్నాను. అయినా నేనెందుకు మోసపోతాను? నువ్వంటే ఎందుకు పడతారా నీకు? ఎందుకంటే లవ్ ఫెయిల్ కాబట్టి రా. లవ్ అన్నా లవ్ చేసే వల్ల నాకు అసలు ఇష్టం ఉండదు. అయినా నువ్వు అనుకున్నట్టు అందరూ అలా లేరురా. అందరం అలా లేకపోతే నీ లవ్ ఫెయిల్ ఎందుకు అవుతారా? ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వు నా కోసం ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఈ రోజు నుంచి అమ్మాయిని వదిలేస్తా. అయినా నువ్వు నా కోసం నీ జాబ్నే వదిలేసుకున్నావురా. నీ కోసం అమ్మాయిని ఏంటి దీన్నన్నా వదిలేసుకుంటాను. అయినా ఈ విషయం నీకే తెలిసిందిరా. సత్య గారు నాకు అంతా చెప్పాడు రా. ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నంతలా నేను అర్థం చేసుకోలేకపోయాను రా. సారీ రా. సారీ ఎందుకు లేరా, నువ్వు మారావు, అదే చాలు నాకు. రే, ఇక్కడ నుంచి మన మధ్య ఎటువంటి గొడవలు రాకూడదురా. సరే పదరా, ఏదో జాబ్ ప్రిపేర్ అవుతావు. హలో, ఎక్కడా? ఎలా రా ఇక్కడికి? మనం రెగ్యులర్ గా కలుపుతాం కదా అక్కడే. ఫోన్ చేసి రమ్మన్నా పంపించి నిన్ను విషయం అనుకుంటున్నాను. ఏ విషయం అది? దాని గురించి మాట్లాడదాం కూర్చొని. అదే రా, మా ఇద్దరు కూర్చున్నప్పుడు మెసేజ్ వచ్చిందిరా. ఆ మెసేజ్ చేసిన ఎవరైనా చూస్తే తను నచ్చలు అవ్వరా. మోసపోయినట్టు ఎక్కడ మోసపోతారని ఈ జాబ్ డ్రామాతో ఇద్దరు విడుపులా చేశాను. పూర్ణ కూడా లవరు, ఇంతకుముందు నెక్స్ట్ లవరా? అవునరా, నేను లవ్ చేసినప్పుడు మళ్ళీ పూర్ణగా నేను లవ్ చేసిందా? దాని క్యారెక్టర్ అటువంటిది కాబట్టి వాళ్ళ నుంచి దాన్ని వేరు చేశాను రా. చాలా మంచి పని చేసావురా. నీలాంటి కళ్ళు దొరకడం వాడు చాలా లక్కీ.